ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారి యొక్క తెలంగాణ తల్లి విగ్రహం మార్పున కొరకై ఒక ఫోటో రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలో తూర్పు పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి. ఈ గుర్తులు మార్చుకుంటూ పోతే ప్రజల జీవితాలు మారాయి. తల్లి తెలంగాణ విగ్రహం అనేది టీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన వాళ్ళు కాదు, ఎవరో పార్టీ వాళ్ళ వాళ్ళు పెట్టిన స్వచ్ఛందంగా వాళ్ళు పెట్టిన వాళ్ళు కాదు, కేసీఆర్ పెట్టింది కాదు, కేటీఆర్ పెట్టింది కాదు. వాళ్ళ మీద కోపంతోనే నువ్వు ముందు పోతాను. జనాల యొక్క బాగు కోసం ఆలోచించాలని మేము అడుగుతున్నాం. మరి తల్లి తెలంగాణ విగ్రహం అనేది ఉద్యమంలో పుట్టిన విగ్రహం అండి. అది తెలంగాణ అస్తిత్వానికి ఒక గుర్తుగా అన్ని గ్రామాలలో ఆల్రెడీ అది నిలిచిపోయింది. ఆ విగ్రహాన్ని ఇప్పుడు నువ్వు తీసేసి మళ్ళా ఉన్న అన్ని గ్రామాలలో నువ్వు ఇంకో విగ్రహం పెడితే ఈ ఖర్చు పెట్టుకుంటాడు. ఈ ప్రజల డబ్బులన్నీ ఎందుకు వృధా చేస్తున్నారు? ఈ విగ్రహాలు మార్చడం అవి మార్చడం కానీ ఒక అంబేద్కర్ గారి వర్ధంతి రోజున నిండు సెక్రటేరియలా ఒక పూలమాల వేయడానికి మీకు సమయం దొరకదు. ఈ విగ్రహాలు మార్చడం అవి మార్చడం ఇంత దౌర్భాగ్యమైన స్థితిని చూడాల్సి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. అయ్యా, మీరు ఆ యొక్క విగ్రహానికి రూపకర్త మీరే కావచ్చు. మరి తెలంగాణ విగ్రహాన్ని డిసెంబర్ 9వ తారీఖు ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి మీరు చెప్తున్నారు. మరి ఆ డిసెంబర్ 9వ తారీఖు మరి మీ బలిదేవత సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా దాన్ని ఓపెన్ చేద్దామని మీరు అనుకుంటున్నారు. అంటే ఒక హస్తం గుర్తు ఇట్లా పెట్టి అది చేయి గుర్తులా పెట్టి జనాలు తెలంగాణ ఓటర్లో ఉన్న పిచ్చోళ్ళ ఏమన్నా? మీ పతనం అనేది స్టార్ట్ అయిందండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఇప్పుడు పెట్టు, మీ బిస్కెట్ అయిపోతారు. అదేవిధంగా